హలో అందరికీ ఈరోజు చింతపండుతో చిత్రాన్నం గుజ్జు చేస్తున్నాను. ఏమేం కావాలో ఎలా చేస్తానో చూసేసేయండి ఈ వీడియోలో. చింతపండు చిత్రాన్నం గుజ్జుకి ఫస్ట్ పచ్చిమిర్చి, ఉప్పు, తెల్లగడ్డ మిక్సీ పట్టాలి. చింతపండుని ఒక 2-3 సార్లు కడిగేసి కొద్దిగా వాటర్ వేసుకొనేసి నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. తరువాతకు ఎర్రగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఉద్దివాలు, శనగవాలు, జీలకర్ర, తగినంత ఆయిల్. ఇది మొత్తం ఇప్పుడు గొజ్జు తీసి పెట్టుకుందాం. ఇప్పుడైతే పెనం పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఇవి కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం వేగాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాం. అలాగే కొద్దిగా పసుపు. పచ్చిమిర్చి పచ్చివాసన పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇది మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. అయ్యో